నాతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా. వావ్ ఫెంటాస్టిక్ సాంగ్. రవి డబ్బీ ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చోనికి షో ఇంట్రడ్యూస్ చేసి ఏదో సోది మాట్లాడతాగా, మాట్లాడేద్దాం. నీతో నేనెందుకు చేయాలా? అదేంటి అలా అనేసా? మొన్న వెనస్డే నీ లైఫ్ లో ఏం జరిగింది? పాలోడిని రమ్మన్నాను బిల్కి. పాలోడితో పెళ్లి చూపులు అయినాయి కదా నీకు? పెళ్లి అబ్బా నవ్వు. అర్రే 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 నీ సిగ్గు దొంగలు ఎత్తుకపోను. ఎందుకు నువ్వు అని చెప్పినావు? మంచిగా ఉండే కదా. నో అని చెప్పలేదు, బట్ హైట్ లేదనుకుంటా. హైట్ లేకపోతే హలో 6'2" అక్కడ 6'2" కలర్ నా కలర్ లేదేమో. నీకంటే ఫేర్ గా ఉంటాడు మహేష్ బాబు కలర్. ఇన్ని బాగున్నాయి మరి నువ్వు అని చెప్పు. ఉన్నాయి బానే ఉన్నాయి కానీ సాఫ్ట్వేర్ జాబ్ లేదు. సాఫ్ట్వేర్ ఏంది? సాఫ్ట్వేర్ పెళ్ళంటూ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చేసుకోవాలని ఎన్ని కళ్ళలు నీకు చెప్పలేను అసలు. కరెక్టే. ఆడు సాఫ్ట్వేర్, నువ్వు హార్డ్వేర్. అయినా ఇదే రిక్వైర్మెంటే. లక్షణమైన శాలరీ, అది కాకుండా సంవత్సరం తిరిగాక ఫారెన్ ట్రిప్పులు ఫ్రీ. వాడి పేరు మీద వైఫ్ లాగా నేను తిరిగేసేయచ్చు. నీకు తెలియదేమో, నేను పార్ట్ టైం యాంకరింగ్. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవన్నో పెళ్లి చూపులు చూపించి నన్ను చేసుకుంటాట. స్టూపిడ్. నేను అట్లా ఒప్పుకోను. ఇంతమందికి ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగే కావాలి నాకు పెళ్లికి అని కోరుకుంటున్నారు ఆడవాళ్ళు. ఏం బంగారా నీకేం తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి? చిన్నప్పటి నుంచి కష్టపడి మంచి పొజిషన్ లో ఉంటారు. సో ఫ్యూచర్ లో కూడా అంతే కష్టంతో ఐ మీన్ I love you. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఒక రోగం ఉంది, నీకు చెప్పలేదు. పెళ్లి చేసుకున్న దాని తర్వాత తెలిసింది అనుకో ఆయనకు ఆ రోగం ఉందని, ఏం చేస్తావు? చనిపోతే ఎట్లయినా ఎల్ఐసి పాలసీస్ అన్ని వస్తాయి. ఆడు పోతంట ఎల్ఐసి పాలసీలు ఎన్నో ఉన్నాయంట. మీకున్న ప్లానింగ్ మా మగాళ్ళకి లేదమ్మా. నువ్వు మీ బంగారం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది, ఆడ చేరండి. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఉంటారు, మస్తు మంది ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. మరి మన పటాస్ లో ఈ రోజు రాబోతున్న ముగ్గురు కమీడియన్స్ ఎవరంటే, లెట్స్ వెల్కమ్ తుఫాన్ ఆర్పి, రచ్చ రవి అండ్ రాకింగ్ రాకేష్. పటాస్ కి రేటింగ్ లేదమ్మా బంగారు. నీ వల్ల వస్తుంది ఇదంతా నీ క్రెడిటేరా తల్లి. రాకేష్ నీ కామెడీ. సరే నేను చెప్తా పటాస్ కి రేటింగ్ ఎవరి వల్ల వస్తుందో. మీ వల్లనో మా వల్లనో కాదు, వీళ్ళ వల్ల వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోండి యూవర్స్. ఎపిసోడ్ లాస్ట్ లో అందరికి గట్టిగా వినిపించేలాగా నేను ఒక అద్భుతమైన సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను. అది టూ మచ్ ఇష్యూ అనమాట. అది ఓకే. మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. ఈ రోజు నేను నచ్చిన టాపిక్ శ్రీముఖి. అలగడము ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లాగా ఉంటది. ఫస్ట్ చిన్న పిల్లలని తీసుకుందాం. చోటా భీము చూస్తాడు, చిన్న పిల్లాడు డాడీని అడుగుతాడు, డాడీ నాకు చోటా భీమ్ డ్రెస్ కావాలి డాడీ అంటాడు. స్టార్టింగ్ లో వీడేమంటాడు, ఫాదర్ అనేవాడు, నాన్న నేను బయటికి వెళ్తున్నా తీసుకొస్తారా అని చెప్తాడు. ఈవినింగ్ వాడు రాంగ్ అని డోర్ కాడ వెయిట్ చేస్తుంటాడు, డాడీ చోటా భీమ్ డ్రెస్ తెచ్చావా, చోటా భీమ్ డ్రెస్ తెచ్చావా. డాడీ చోటా భీమ్ డ్రెస్ తేలేదు అనగానే వీడు చోటా భీమ్ డ్రెస్ కావాలి. దండ పెడతా. వాడినాడు, వాడికి చోటా భీమ్ డ్రెస్ అన్న గుట్టియాలి, దాన్ని మరిపించడానికి అంతకన్నా పెద్దదన్నా కొనియాలి. గర్ల్ ఫ్రెండ్స్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే, ఆ గర్ల్ ఫ్రెండ్స్ అడగడంలో తప్పే లేదు, దానికి కారణం మనమే. ఎప్పుడో చెప్పుంటాం,
నువ్వు బొంగమీతుల్లో అలిగినప్పుడు చాలా అందంగా ఉంటావు రా. అలకకు కావాల్సింది ఒక గిఫ్ట్. ప్రతిసారి గిఫ్ట్ ఇచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతారు అమ్మాయిలు. అరకనే ఆ అలక చూడంగానే పీక పెట్టి విసుక బుద్ధి అవుతుంది, లేకపోతే నీ అమ్మ నిన్నానే అనిపిస్తుంది. కానీ ఆఖరికి మనం ఏం చేస్తాం, ప్లీజ్ అర్థం చేసుకోవే, ఇంతకన్నా ఓపిక లేదని నా దగ్గర, కార్డు కూడా అయిపోయింది. టీచర్స్ అలుగుతారండి. టీచర్సా? మీ స్కూల్లో ఉన్నప్పుడు మాకు తెలుగు టీచర్ ఉండే, పిల్లలు మీకు ఎవరి క్లాస్ అంటే బాగా ఇష్టం అనగానే నాకు తెలియక నేను లేచి మా సోషల్ టీచర్ క్లాస్ అంటే బాగా ఇష్టం, మా సోషల్ టీచర్ క్లాస్ అంటే బాగా ఇష్టం. కథం అప్పటి నుంచి అలుగుంది నా మీద. నేను కనపడితే ఏదో రాని పద్యం అడుగుడు, రాకపోతే నీల్ డౌన్ చేయించుడు. ఇట్లా నా లైఫ్ మొత్తంలో 6 ఫీట్లు ఉన్నోని 3 ఫీట్లు చేసి పంపింది స్కూల్లోకి వెళ్ళి. భార్య భర్తల అలకలు చాలా ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, ఇంట్లో చిన్న విషయానికి భార్య అలగడం, చీర నుంచి స్టార్ట్ చేస్తే టీవీ వరకు అలుగుతూనే ఉంటారు. టీవీలో భార్య సీరియల్ చూసేటప్పుడు మనోడు వచ్చి జరిగే క్రికెట్ పెట్టుకుంటాడు లేదా న్యూస్ పెట్టుకుంటాడు, అక్కడ స్టార్ట్ అయితే అలిగిపోతుంది, అనిపోతుంది. ఇది అలిగింది ఇక్కడ చిన్న మ్యాటర్కు, ఏమే అన్నం పెట్టనగానే పెట్టుకో బెడ్రూమ్ లో పోతాడు. ఎందుకు తగ్గుతాను, పోతే నీళ్ళు తెచ్చుకో. నీళ్ళు కాదే, అర్థం కాదు. ఏంది నిద్ర వస్తుంది, లేట్ కావాలంటే బయట పడుకోపో. అమ్మాయి ఏ పాపం చేసింది అది చెప్పాలంటే చెప్పు. నీకు అన్ని చెప్తారు, తెలుసుకోవు నువ్వు. తాళి అంటే ఎగతాళి అయిపోయింది నీకు. నీ దండం పెడితే ఏమన్నా, నేను సీరియల్ చూసేటప్పుడు నువ్వేం చేసినావు, నువ్వు వచ్చి పుట్టుక్కుర మార్చినావు. అప్పుడు బెండ్ అవుతాడు చిచ్చా. అమ్మ తోడు, నువ్వు ఎప్పుడు కావాలంటే నీ ఇష్టమైన ఛానల్ చూడు, టీవీ నీదే, రిమోట్ నీదే, నువ్వు ఎప్పుడు ఇట్లా అంటావు, మళ్ళీ తెల్లారి మారుతావు. ఈసారి మారనే నువ్వు అలగను అంటే నేను ఏదైనా నాకు చెప్పాలి, నాకు ఎట్లా తెలుస్తుంది. ఎప్పుడు అంటావు లైట్ బంద్ తొందరగా. ఎక్స్ట్రా ఫన్. మరి మా రచరవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? బ్యాంక్ లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఏంది ఏ అట్మాస్ఫియర్? లైట్ లా కాదు, డిపాజిట్ చేసేటప్పుడు అలా మీ ఎక్స్ప్రెషన్ అంటే ఓకే బిహేవియర్ అంటే మనుషుల బిహేవియర్ చెక్ చేసేటప్పుడు. కానీ కామన్ సెన్స్ అనేది ఒక వర్డ్ ఇంటికడ పెట్టి మర్చిపోయిపోతాం. అక్కడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ మీ పెన్ ఇస్తారా అని అడుగుతాం. ఆ పెన్ అడగగానే ఎదుటోడు చూసే చూపుంటా చూసినావు చిచ్చా, నువ్వు బెంజ్ కార్లు వచ్చినా పర్లేదు, క్యాప్ దిత్తాడు, పెన్ ఇస్తాడు. సగం ఇన్సల్ట్ చేసిండు నిన్న. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు, ఆ సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్ళి సరే ఒక నిమిషం పెన్ ఇవ్వరు అనగానే అప్పటికి మనం సార్ అని అంటాం. పెన్ను లేకుండా ఎందుకు వస్తారే? బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ పక్క వాళ్ళ కో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా కూల్ గా మాట్లాడతారు. ఏంటి గుత్తంకాయ కూరేనా ఈ రోజు కూడా? మీ అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరిందా సార్? చూడండి మంచి అబ్బాయిని చూడండి. ఆ ఎదుటోడే అప్లికేషన్ ఇచ్చాడు, ఆగరాదే, ఎందుకంత తొందర మేము ఖాళీ కూర్చున్నామా, మళ్ళీ అంతేం సార్ అన్నాడు. ఏంటి రావు గారు అలా చూడదు సార్, అలా కొద్దిగా పేరు లేకపోవడమో, పేరు క్లియర్ గా కనపడమో, నెంబర్ మిస్ అవడం ఏదో ఉంటది, మనం తొందరలో చేస్తాం. ఈ తొందర చేయగానే వాడు ఇక్కడ ఫామ్ తీసుకొని ఎందుకు వస్తారు బ్యాంకు, నెంబర్ నేనేయాలా? రచరవి థ్యాంక్ యూ సో మచ్. చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చూడ్డానికి ఇంతే ఉంటాడు కానీ కామెడీ మాత్రం చింపేస్తాడు. ఎవరు గెస్ట్ చేయి? అదే నీకు హింట్ ఇస్తాను. లాస్ట్ టైం జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం, దేవుడా ఇంకోసారి మీ అందరికి ఈ రోజు నేను గొప్ప విషయం చెప్పబోతున్నా. ఫైల్స్ గురించి. మొన్న నీ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను పోయి నెట్ లో సెర్చ్ చేసిన, తమలపాకుది ఆ కార్డు ఉంటుంది కదా,
మీ అందరికీ ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. కవితలు ఎక్కడి నుంచి పుడతాయంటే అమ్మాయిని చూసినప్పుడే ఒక్కొక్కటి త్రివిక్రమ్ లాగా ఫీల్ అయిపోయి ఏంటంటో రాసేస్తూ ఉంటారు. నేను ఒక కవిత రాసుకొచ్చాను. ఓకే, శ్రీముఖి, నిన్ను చూస్తే గుర్తుకొస్తుంది చంద్రముఖి. నీ వాయిస్ ఉంటుంది మంకీ మంకీ. నువ్వు పటాస్కి యాంకర్ అవ్వటం మా అందరికి లక్కీ. నువ్వా పెద్ద డాంకీ. ఆకాశంలో మెరిసే నక్షత్రం మన అందగాడు రవి. అడుక్కు తినే యదవ మన అందగాడు రవి. పొగుడుతున్నా తిడుతున్నారా? బొంగులో రవి అయినా నువ్వు కింగులాగా యాంకరింగ్ చేస్తావు రవి. ఇప్పుడు నేను బాగా ఆలోచించి అభిమానుల మీదకి వెళ్ళింది నా పెన్ను. అంటే అమలాపురం. అవును, నా అంటే అమలాపురమే. అంటే ఆహాపురం. రెడీ అందరూ? అంటే అమలాపురం. అంటే ఆహాపురం. అంటే అమలాపురం. అంటే ఆహాపురం. అమలాపురంలో పుస్తక ప్రదర్శనశాలలో నాకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అందరు చిటికెలు. అయిపోయినాక ఒక్కసారి లేపు. అయితే అంటే అమలాపురం. అయితే మనం అంటే ఇచ్చాపురం. కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అయితే అంటే అమలాపురం. అంటే ఆహాపురం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుతాడు. అయితే పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పెట్టగారుడెక్కువాయరు. అయితే అమలాపురంలో పుస్తక ప్రదర్శనశాలలో నాకు ఒకే ఒక పూలదండ, ఇంకొక శాల్వ కప్పి, అయితే ఈ విషయం మీద నాకు ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇస్తా అన్నారు. డాక్టరేట్ కదరా. నేను రూమ్ లోకి వెళ్ళి పడుకొని వస్తాను. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ శ్రీముఖి గారు. బావా ఎప్పుడు వచ్చి ఏమి పీకితివీవు, ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు, ఎవడబ్బ సొమ్మని. ఎంత బాగా చేసిన ఎప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వలేదు, ఈ రోజు ఇచ్చారే. ఇది ఈ రోజు ఇచ్చారే. ఊరుకోవడం చాలు పో. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ఈ గౌరవ డాక్టరేట్ ని వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోండి అని చెప్పారు. అయితే నేను ఫ్లైట్ లో వెళ్దామా మరి బస్సులో వెళ్దామా? ఢిల్లీ వెళ్ళాలి. దా కూర్చో. పుస్తకం పేరేంటి? అడగండి, అమ్మాయినా పెట్టదు. ఇంకో పుస్తకం రాశా దీని ఇన్స్పిరేషన్ తో. ఈసారి పద్మశ్రీ డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే ఈ పుస్తకం రాసేటప్పుడు పద్మశ్రీ అని ఒక అమ్మాయి వచ్చి నాతో రిక్వెస్ట్ పెట్టుకుంది ఒకటి. అడుక్కు చస్తావురా రే. ఇది నెక్స్ట్ పుస్తకం ఇదే, అడుక్కు చేస్తావురా టైటిల్. నచ్చిన వాళ్ళు రాకేష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఓ ఇస్తున్నారు? అమ్మ అద్దమ్మా అమ్మ ఆడు చేశాడు, అన్ని కలిపి చేశాడు. అదైనా కామెడీ చేస్తాడు. ఇది పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నవ్వు రాలేదనుకో బిడ్డ. కళాకారులపై చేతులు కాళ్ళు కర్రలు ఎత్తరాదు. శ్రీముఖి గారు పెళ్ళయింది, పాపం అత్తగారి ఇంటికి వెళ్ళింది. దాని తర్వాత అత్తతో ఎలా ఉంటది? అత్తయ్య గారు ఉన్నారు అనుకోండి, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. అదే రెండోసారి వచ్చినప్పుడు అత్తయ్య గారు ఇట్రా, చెప్పండి ఏంటి కాళ్ళ మీద పడవా? నీకో విషయం తెలుసా షూటింగ్ లో ఉంటే చెప్పులు కూడా మా అసిస్టెంట్ వేస్తాడు ఇక్కడ. నేను నీ కాళ్ళ మీద పడాలా? ఓసే గయ్యాలి గంపలా తయారే. గయ్యాలి గంప నేను కాదు. పటాస్ చేస్తున్నప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది తెలుసా? ఏది రవి ఇందా చూపించు. పా పా పా. ఒక్క నిమిషం రాకేష్, నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఏం ప్రామిస్ చేశాను మన షో ద్వారా? నాకు నవ్విస్తామని మళ్ళా కొట్టుకోవడం, రేటింగ్ నా వల్ల మీరిద్దరు దరిద్రం. గిచ్చితే మిమ్మల్ని ఏమనుకున్నావో. నైన్టీన్ 80s నుంచి హర్రర్ సినిమాలు ఉంటాయి కదా,
మామూలుగా 1980s నుంచి మొన్న వచ్చినటువంటి రాజుగారి గది ఇలాంటి సినిమాల దాకా ఒకటే ఫార్మేట్ ఉంటుంది. కానీ తీసే విధానంలోనూ కమిడియన్ బట్టు సినిమా ఆడేస్తుంటది. ఆ ఫస్ట్ నుంచి ఆ ఫార్మేట్ ఎలా ఉంటది, ఆ యొక్క ఇల్లు ఎలా ఉంటది, అది నేను చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి హీరోయిన్ ఫోన్ చేస్తాడు. హలో హ్యాపీ చెప్పు. అదే మన ఇద్దరు కలవడానికి సరైన ప్లేస్ ఒకటి దొరకట్లేదు కదా, దానికి నేను ఏం చేశాను అంటే మన ఊరు చివరి ఉండే బంగ్లా ఒకటి రెంట్కి తీసుకున్నా. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా, సో మచ్ వెరీ వెరీ నైస్. మనం ఏం కావాలంటే చేసుకోవచ్చు. నువ్వు రెడీ వచ్చేసి ఇద్దరు కారులో బంగ్లాకి వెళ్ళిపోతావు, ఓకేనా? ఓకే. ఇది ప్రతి సినిమాలో ఒక బంగ్లా తీసుకుంటున్నాడు. ఏ సినిమా దిగినా సరే ఊరి చివరి ఒక బంగ్లా ఉంటుంది, 15 రూపాయలు రెంట్ ఉంటుంది. కారులో హీరోయిన్ వచ్చారు. ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, ఎలా దిగుతారు చూద్దాం. ప్రియా అదే గెస్ట్ హౌస్ తెలుసా, ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వస్తూ అలా అలా వస్తారు. గేట్ ఉంటది, ఈ ముద్దులో ఒకడు ఉంటాడు. అక్కడికి వెళ్ళవద్దు, అక్కడ ఒక శక్తి ఉంది, నా మాట వినండి. శక్తి ఏమి లేదు, ఈడే శక్తి ఉంటున్నాడు. ఈడు మనిషి, ఈడు వ్యాపారం. చెప్పా, నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. వాడికి ఒక కర్రీ ఇస్తారు, సపోర్టింగ్ సెట్ ప్రాపర్టీ, అది ఒకటే ఉంటది సినిమా లాజ్ దాకా. గేటు మొత్తం బూజు పెట్టిపోయి ఉంది. ఇక్కడి నుంచి వెళ్తా ఉంటే మొత్తం కింద నుంచి మన ఎయిర్తో ఈ ఆకులు అవి వస్తుంటాయి. దిస్ ఇస్ వెరీ నైస్ కదా. ఇప్పుడు పోతే ఒక డోర్ ఉంది, ముందు ఒక సింహం బొమ్మ ఉంది. ఇదే ఉంటది ఏ సినిమాలో అయినా. ఈ సినిమా గడి పేరు ఇలా చూశారు, ముందర ఏదో రాసినట్టు అక్షరాలు ఉన్నాయి, అలా చూస్తున్నారు. ఇది మనకి కనపడుతుంది, దాడికి కనపడదు, లాస్ట్ కనపడుతుంది దాడికి. డోర్ సౌండ్ ఇవ్వాలి ఇక్కడ, ఇటు అందుకే ఇచ్చింది నేను. ఇది డోర్ సౌండ్. అక్కడ ఏం లేదు ప్రియా. అవును నాకు అదే అనిపిస్తుంది, డస్ట్ పడింది చూడవా. లోపల పోయినారు, డోర్ ఓపెన్ చేశారు, గది బ్యాగ్ అలా పెట్టారు. హీరోయిన్ అక్కడికి వచ్చింది. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు ఫ్రెష్ అయిపో, ఇద్దరు కలిసి ఫోన్ చేద్దాం. ఓకే. హీరోయిన్ బాతుల్లోకి వెళ్ళింది. ఇక్కడ అర్థం పదం లేని సౌండ్లు వస్తుంటే హీరోయిన్ ఎలా భయపడుతుంది చూద్దాం. స్నానం చేస్తుంది. ఇప్పుడు వెనక నుంచి ఒక సౌండ్ వస్తుంటది. ఏం లేదు, నాకు తెలుసు కదా, వాటర్ పడుతున్నాయి. ఏ ఆర్పి అలా చేయకు అంటది అప్పుడు. ఇప్పుడు మూడోసారి నిజంగానే సౌండ్ వచ్చింది. ఇక్కడ కట్టవు, అది ఎందుకు పడిందో ఎందుకు ఏడ్చింది ఎవరికి తెలియదు. ఇప్పుడు హీరో గాడు బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నాడు, వాడు వెనక వస్తుంది సౌండ్. హీరోయిన్ ఉంది వెనక. కట్టో హీరోయిన్ అలా వచ్చింది, ఇలా చూశాడు. ఓ మై లవ్లీ డార్లింగ్ అనగానే అలా చూశారు. సాంగ్ స్టార్ట్. వస్తున్నా తెస్తున్నా రాయని గాథ. కట్ చేస్తే హీరోయిన్ అక్కడ ఉంది. ఇంత రొమాన్స్ అయిన తర్వాత కట్ చేస్తే హీరోయిన్ అక్కడ ఉందంట. మరి ఎవరితో చేసిండు? వాడు భ్రమలో ఉన్నాడు, కళ. హ్యాపీ ఏం చేస్తున్నావు? నువ్వు నాతో ఉన్నావు కదా ఇప్పుడు దాకా, నేను లేను. నువ్వు నాతో ఉన్నావు కదా, నేను లేను. సపన కట్ చేస్తే డోర్ సౌండ్. యారా నాకు చెప్పకుండా వచ్చేస్తాడు మీ ఇద్దరా. వీడి ఫ్రెండ్ సప్తగిరిలో ఉంటాడు, వాడు వచ్చేసాడు మధ్యలో. సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యేసి రాబో, అందరం కలిసి ఫోన్ చేద్దాం. ఆడ ఆ రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి పడుకుని వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటున్నాడు. నువ్వు ఉంటే బాగుండేది ఈరోజు. వీడికి ఇక్కడ వచ్చింది సౌండ్. నేను మళ్ళీ మాట్లాడతాను, మిమ్మల్ని మాట్లాడుతూ ఉండవు.
కాదండి సినిమా ప్రొడ్యూసర్. ఈడు అక్కడి నుంచి నేను పోతా ఎక్కడి నుంచి నా కొడకలరా నీకు నాకు సంబంధము అసలు లేదక్క 2 రౌండ్ అక్క అని అక్కడి నుంచి వెళ్తాడు. నేను అప్పుడే చెప్పా. ఎప్పుడు నాకెప్పుడు చెప్పావు నువ్వు లంచ్కి పోయావు నేను వచ్చినప్పుడు అప్పుడే చెప్పుంటే నేను ఎందుకు వెళ్తాను లోపలికి చెప్తా కొడతా నా కొడుక చెప్పాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌండ్ వేసుకో మళ్ళీ వీళ్ళిద్దరు పడుకున్నారబ్బా. రానురా ఇంకేం విశేషాలా? వాట్సాప్ లో నా నెంబర్ ఉంది నీకు? అదే సరదాగా ఛానల్ ఏదో రావనట్టు ఏం లేదు అక్కడ నేను ఉన్నానుగా. నేను వెనక పట్టుకో ధైర్యంగా ఉండు. చూడు MP3 సాంగ్ చూడు. రాకీ 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 MP3 పెట్టుకో. దీన్ని పెట్టేశాడు. ఇతను లగేజ్ ఎత్తుకుని వచ్చేస్తున్నారు సర్దుకొని. ఇక్కడికి వచ్చాడు. నేనప్పుడే చెప్పా. లోపల దెయ్యం ఉందని వెళ్ళిపోండి. ఆ వండకి సంసారం చేస్తాం. అది దెయ్యం కాదు. ఆ ఇంట్లో పండి పిల్లగా సెటిల్ అయిన నా కూతురు శ్రీముఖే. బాగుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫన్ రౌండ్. బైక్స్ ఫీలింగ్స్ ఏంటి? బైక్స్ ఫీలింగ్స్ ఒక బైక్ ఫస్ట్ డెలివరీ బండి నుంచి లాస్ట్ వరకు ఫీలింగ్ చూపిస్తా అంతే కదా. ఫస్ట్ బైక్ డెలివరీ బండి బయటకు వచ్చిందిరా. బండు ఇంటికి వేసుకెళ్తున్నాడు ధైర్యంగా. ఆడుంది స్పీడ్ బ్రేకర్ దిగి కొత్త బండి కదా తోసుకెళ్ళాడు అవతలకి. లారీ వస్తుంది కాసేపు వాళ్ళు నిలబడిపోయాడు అంతే. ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు? వైన్ షాప్కి వెళ్తాడు. పార్టీ ఇవ్వాలి కదా. బండి తీసుకెళ్లాడు వైన్ షాప్ ముందు లోపల గల్లీలో 30కి 130 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి బండి నీట్ గా షట్టర్లో పెట్టేశాడు. కొత్త బండి కదా ఇంకా కొన్ని రోజులు దాటిపోయింది. బండి మోసి తీరిపోయింది. వెళ్తా ఉన్నాడు దాడి అమ్మా జీవితం రాంగ్ రూట్ లో వెళ్తాడు. హుస్సేన్ సాగర్ లో పడిపోయింది బండి. బస్సుకి వస్తావు బండకి వస్తావు ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. సో ఇదే అండి ఈ రోజు మా నవ్వుల టాసు పటాసు ఎలా అనిపించింది? ఈ షోలో నేను చెప్పాలనుకున్నది ఒకటి. నాకు తెలిసిన ఈ రోజు గొప్ప నిజం అది. కూర్చోరా కాసేపు. ఇంకో ఎపిసోడ్ ఉందిరా చేసుకోనికి. కూర్చోండి చెప్తా. ఏం చెప్పాలా వద్దా? చెప్పాలి. నాన్న మీకు చెప్పాలనుకుంది ఒకటే. పటాస్ ని రెగ్యులర్ గా చూసి మన TRP రేటింగ్ ని పెంచండి. అమ్మాయి లవ్ లో సక్సెస్ అయింది అనుకోండి వాంతి చేసుకుంటాడు. అదే లవ్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి అబ్బాయి వాంతి చేసుకుంటాడు. అరే ఒక అమ్మాయిని మనం పలకరించేటప్పుడు ఎంత మర్యాదగా హాయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, హాయ్ మేడం, మీరు అన్నయ్య పెళ్ళి అనుకుని వచ్చాను రా. ఏ పెళ్ళరా? మా ఫ్రెండ్ పేరు శ్రద్ధరా, అమ్మాయి పేరు అంజలి. చెప్తున్నా కూడా కాదు శ్రద్ధాంజలి రా, శ్రద్ధాంజలి కాదు. యు వాంట్ స్పెషల్ బాడీ మసాజ్? ఏముందని బాడీ స్పారాడా? స్టీమ్ పెడతా. Can we beat up with